రాత్రి 8:30 గంటలకు ఆగ్రా నుండి తిరిగొచ్చారు ఇద్దరు. ధీరజను లాడ్జీ రూంలో వదిలి బయలుదేరబోయాడతను. వెయిట్ వెయిట్, ఈ రాత్రి మీకు ప్రోగ్రాం ఏదైనా ఉందా అని అడిగింది. మా ప్రోగ్రామ్స్ ముందుగా నిర్ణయించబడేవి కావు. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే అప్పటికప్పుడు ఫిక్స్ అవుతుంది ప్రోగ్రాం. ఐసీ, ఎందుకు అలా అడిగారు? మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే నా రూంలోనే ఉండిపోండి అంది. ఇక్కడా? ఏం ఉండకూడదా? కూడదని కాదు, కానీ ఎందుకు? ఈ రాత్రి మీతో కలిసి డిన్నర్ చేయాలనుంది నాకు. మీకోసం చిన్న పార్టీ అరేంజ్ చేస్తాను. మీరు మీరు పార్టీ అరేంజ్ చేస్తారా? ఆమె నవ్వింది. అదేమంత ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. అమెరికాలో ఇది సర్వసాధారణమైన విషయం. అవుననుకోండి. ప్లీజ్ కాదనకండి. నా కోసం రండి. అభ్యంతరం చెబితే ఆమె బాధపడుతుందని గ్రహించి తల పడతను. ఆల్రైట్, అలాగే వస్తాను. మళ్ళీ రావడం ఎందుకు? ఉండిపోండి. ఆగ్రాలో ఫైటింగ్ జరిగింది కదా, బట్టలు నలిగిపోయి ఒళ్ళంతా ఒకటే చికాగ్గా ఉంది. వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. అరగంటలో ఇక్కడ ఉంటాను. ఓకే. రాకేష్ ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 10 నిమిషాల తర్వాత ఒకరి వెనకగా ఒకరు ఆ గదిలోకి వచ్చారు నలుగురు యువకులు. ఎవరో కాదు వాళ్ళు. ఆ మధ్యాహ్నం ఆగ్రాలో రాకేష్ చేతుల్లో తన్నులు తిని పారిపోయిన వాళ్ళు. షేపులు మారిన వారి ముఖాల్లోకి చూస్తూనే నవ్వును అదుపు చేసుకోలేక పొక్కున నవ్వింది ధీరజ. ముడుచుకుపోయాయి వారి ముఖాలు. ఒళ్ళు వాచిపోయేలా మేం తన్నులు తినడం మీకు నవ్వులాటగా ఉందా మేడం? మీరు చెబితే నలుగురం కలిసి అతన్ని విరగదీయలేకపోతామా అని ఒప్పుకున్నాం. అతను అంత గొప్ప ఫైటర్ అని తెలుసుంటే చచ్చినా అతనితో ఫైటింగ్కి ఒప్పుకునేవాళ్ళం కాదు. బాధగా ముఖం పెట్టి నిష్ఠూరంగా అన్నాడు ఒక యువకుడు. ఆమె మనసు చివుక్కుమంది. ఆమె నవ్వడం మానేసింది. సారీ, అతని గొప్పతనాన్ని గురించి నాకిప్పుడే తెలిసింది. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అంటూ ఇస్తానన్న దానికంటే రెట్టింపు కిరాయి వాళ్ళకి ముట్టజెప్పింది. ఆమె ఇచ్చిన కిరాయిని చూసి వింతగా మెరిశాయి వారి కళ్ళు. గంటలో 1000 రూపాయలు సంపాదించినందుకు సంతోషపడుతూ దెబ్బల బాధను మరిచిపోయి ఆమెకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కాగితాన్ని తీసి ధైర్య సాహసాలు గలవారై ఉండాలి అని రాసున్న నెంబర్ని టిక్ చేసింది ధీరజ. రాకేష్ ధైర్య సాహసాలను పరీక్షించి తెలుసుకునేందుకు ఆగ్రా వెళ్లే ముందు ఆ కిరాయి రౌడీలను ఆమె కాంటాక్ట్ చేసి అతనికి తెలియకుండా ఆగ్రా రప్పించింది. సాహు గదిలోని టెలిఫోన్ మోగడం ప్రారంభించింది. దావూద్ కూడా అతనితో పాటు అక్కడే ఉన్నాడు. ఆ రోజు సాయంత్రమే వాషింగ్టన్ నుండి అతను అక్కడికి చేరుకున్నాడు. సాహు రిసీవర్ ఎత్తాడు. అవతల వైపు నుండి కపాలి కంఠం వినిపించింది. చెప్పు అన్నాడు సాహు తీరుబడిగా. ఈ రాత్రికి మనం ధీరజను కార్నర్ చేయడానికి వీలు కాకపోవచ్చు. కారణం? రాకేష్ అనబడే టూరిస్ట్ గైడ్ని ఈ రాత్రికి తనతో పాటే రూమ్లో ఉండమని కోరింది. అతని కోసం పార్టీ అరేంజ్ చేస్తోంది. ఐసీ, రేపు ఆమె ప్రోగ్రాం ఏంటి? ఆమె ఇంకా నిర్ణయించుకోలేదు. రాకేష్ ఉన్న ధీరజ్ మీద దాడి చేయడానికి నేను రెడీ. వద్దు, గొడవ చేయడం మంచిది కాదు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఇక్కడే ఉండి ఆమె ప్రోగ్రామ్స్ తెలుసుకోమంటావా? అవసరం లేదు, నువ్వు వెంటనే వచ్చేయి. మరి లాకెట్ సంగతి? రేపు తెల్లవారుగానే దాని విషయం తేలిపోతుంది. ఎలా? ఇక్కడికి రా చెబుతాను. సరే, బయలుదేరుతున్నాను. సాహు రిసీవర్ క్రెడిల్ చేసి దావూద్ వైపు చూశాడు. వెంటనే పెన్ను పేపర్ అందుకుని గబగబా ఏదో రాయడం ప్రారంభించాడు. మనం ఎక్కడికి కదలకుండా ఈ గదిలోనే కూర్చుంటే తెల్లవారుగానే లాకెట్ గురించి ఎలా తెలుస్తుంది? అంతవరకు మౌనంగా కూర్చున్న దావూద్ అసహనం నిండిన కంఠంతో అన్నాడు. చెబుతాను. ముందు నువ్వు వెళ్ళి ఈ లిస్టులో రాసినవన్నీ అరేంజ్ చేయి అంటూ పేపర్ అతనికిచ్చాడు సాహు. మారు మాట్లాడకుండా ఆ పేపర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు దావూద్. సమయం రాత్రి 9:30 గంటలయింది. సరిగ్గా అదే సమయంలో వచ్చి కాలింగ్ బెల్ మోగించాడు రాకేష్. తలుపులు తెరిచి అతన్ని లోపలికి ఆహ్వానించింది ధీరజ. రూమ్ బాయ్ గౌరుతో అప్పటికే టీపై మీద పార్టీ అరేంజ్ చేయించింది. రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్తో కూడిన హాట్ డిష్లు వరుసగా సర్దబడున్నాయి టీపై మీద. అప్పుడే అన్ని ఏర్పాట్లు చేసేశారన్నమాట. నవ్వుతూ వచ్చి టీపై ముందు కూర్చున్నాడు రాకేష్. అతనికి ఎదురుగా కూర్చుని అడిగింది ధీరజ. ఎస్, పార్టీ ప్రారంభిద్దామా అని. ఓ ఎస్. బాటిల్ ఓపెన్ చేసి టీపై మీదున్న గ్లాసులో పోసింది ధీరజ. రాకేష్ వాటిలో స్కాచ్ పోశాడు. ఇద్దరూ చెరుకు గ్లాసు అందుకున్నారు.
చీర్స్ చెప్పుకుని స్కాచ్ కొద్ది కొద్దిగా సిప్ చేయడం ప్రారంభించారు. అందమైన ఒక అమ్మాయితో కూర్చొని తాగడం థ్రిల్గా ఫీల్ అవుతున్నాడు రాకేష్. అందులోనూ ఒక అమెరికన్ లేడీ టూరిస్టుతో పార్టీ. ఉత్సాహభరితంగా ఉంది. ఇండియన్ మేడ్ లిక్కర్స్ మాత్రమే తీసుకోవడానికి అలవాటు పడిన అతనికి స్కాచ్ తాగుతుంటే చప్పగా ఉన్నట్టు అనిపించింది. చాలాసేపు మత్తెక్కలేదు. ఆ తర్వాత దిమ్ముగా మొదలైంది మత్తు. ధీరజ్ గారు అని పిలిచాడు రాకేష్. నన్ను మీరు అని పిలవడం నాకేమీ నచ్చడం లేదు. ఎందుకని? ఆ పిలుపు బాగాలేదు. మరెలా పిలవాలి? నువ్వు ధీరు అనండి. సారీ, నేను మీ గైడ్ని అన్న సంగతి మర్చిపోకండి. మీరు నాకు యజమాని లాంటి వాళ్ళు. యజమానురాల్ని అలా పిలవడం తప్పు. మత్తు మెదడును ఆక్రమించుకుంటున్న మర్యాద తప్పకుండా మాట్లాడుతున్నాడు. సరే, నన్నెందుకు పిలిచారు? అడిగింది ధీరజ. మీరిప్పుడు నాకు పార్టీ ఎందుకు ఇస్తున్నారు? రేపు మీరు వెళ్ళిపోతున్నారా? లేదు, నేను వెళ్ళడం లేదు. మరి ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నట్టు? ఆగ్రాలో మీరు నన్ను రక్షించినందుకు. అతను చిన్నగా నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు. మీరు చెప్పింది తప్పు. అబద్ధాలాడడం మీకు చేత కాదు. ధీరజ ఆశ్చర్యపడింది. తను చెప్పింది అబద్ధమే. ఆ విషయాన్ని అతను ఖచ్చితంగా ఎలా గ్రహించగలిగాడు? ఎందుకలా అనుకుంటున్నావు అని అడిగింది. ఆగ్రాలో నేను ఆ దొంగలను కొట్టి తరిమేసిన తర్వాత నాకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పని మీరు అందుకోసమే నాకు ఈ పార్టీ ఇస్తున్నానని చెప్పడం అబద్ధం కాక మరేంటి? రాకేష్ గ్లాసును ఖాళీ చేసి టీపై మీద ఉంచాడు. ఆమె మళ్ళీ దానిలో విస్కీ పోసింది. నువ్వు చెప్పింది నిజమే రాకేష్. ఈ పార్టీ అందుకోసం కాదు. మరి దేనికి? స్కాచ్ విస్కీ మెల్లమెల్లగా తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. ఆమె గ్లాసులో పోసిన విస్కీని మరో 2 సార్లు సిప్ చేసి ఒక చికెన్ జాయింట్ అందుకున్నాడు. నిజం చెప్పమంటావా రాకేష్? విస్కీ మొత్తులో వింతగా మెరవడం ప్రారంభించాయి ఆమె కళ్ళు. రెప్పలు మగతగా వాలుతున్నాయి. నిజం మాత్రమే చెప్పండి మిస్ ధీరజ. ఐ ఐ లైక్ యూ రాకేష్. ఈజ్ ఇట్? అండ్ ఐ లవ్ యూ. నిజంగా? ఎస్, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. అంత మత్తులోనూ అతను తమాషాగా నవ్వాడు. ఎందుకా నవ్వు? నేను ఎందుకు నవ్వానో తర్వాత చెబుతాను గాని ముందు నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. ఏంటి? మీది ఇండియన్ ప్రేమ, అమెరికన్ ప్రేమ? నీకేదంటే ఇష్టం? ఇండియన్ ప్రేమ అయితే నేను మిమ్మల్ని ఆరాధిస్తాను. అమెరికన్ ప్రేమ అయితే అసహించుకుంటాను, దూరంగా ఉంచుతాను. ఎందుకని? మీకు తెలుసో తెలీదో, మనుషులు ఎటువంటి వారైనా భారతీయుల ప్రేమ స్వచ్ఛమైంది, పవిత్రమైంది. అదే అమెరికన్ ప్రేమ అయితే ఉద్రేకంతో కూడిన ఉప్పెన లాంటిది, తాత్కాలికమైంది, సెక్స్ వాంఛతో కూడుకుంది. ప్రేమ పట్ల భారతీయులకుండే స్థిరమైన అభిప్రాయం మీ అమెరికన్స్కు ఉండదు. గుడ్, వెరీ గుడ్. నీ మాటలతో నన్ను ముగ్ధురాల్ని చేస్తున్నావు రాకేష్. నీకు సంబంధించిన ప్రతి విషయం నాలోని ప్రేమను ప్రభావితం చేస్తోంది. నాకు తెలియకుండానే నీకు దగ్గరవ్వాలన్న కోరిక నా అంతరంగాన్ని అదే పనిగా తొందర చేస్తోంది. ధీరజ కూర్చున్న చోటు నుండి లేచి అతని పక్కకొచ్చి నిలబడింది. అతను తల తిప్పి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె ముఖంలో ఉద్విగ్నత గోచరిస్తోంది. కోరికలు కళ్ళల్లో ఎరుపు జీరలుగా మారాయి. కనురెప్పలు బరువుగా వాలుతున్నాయి. అమాంతం మీద కొరకడానికి సిద్ధంగా ఉన్న ఆడపులిలా కనిపిస్తుందామె. తను డిన్నర్కి రాకుండా ఉండాల్సింది, వచ్చిన డ్రింక్స్ తీసుకోకుండా ఉండాల్సింది అనుకున్నాడతను. ఆమె ఆకలిగా అతని వైపే చూస్తోంది. ధీరజ్ గారు, ఏంటలా చూస్తున్నారు? విందు భోజనాన్ని ముందుంచుకుని నువ్వు చేతులు ముడుచుకుని ఎలా కూర్చోగలుగుతున్నావా అని చూస్తున్నాను. మొత్తుగా వస్తున్నాయి ఆమె నోటి వెంట మాటలు. అవునవును, చాలా ఐటమ్స్ ఉన్నాయి కదూ. ఆమె మాటలు అర్థం కానట్టు నటిస్తూ హాట్ డిష్ మీద మూత తెరవబోయాడు. ధీరజ అతన్ని వారించింది. నేను చెప్పింది ఆ విందు భోజనం గురించి కాదు. మరి? ఇదిగో ఈ విందు భోజనం గురించి. ధీరజ హుక్స్ విప్పి నైటీని కిందకు వదిలింది. మృదువైన ఆమె శరీరం మీదుగా కిందకి జారి నేల మీద కుప్పగా పడిపోయింది నైటీ. మనసు అదుపు తప్పబోతున్న ఆఖరి క్షణంలో అతి ప్రయత్నం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ చూపులు పక్కకు తిప్పుకున్నాడు రాకేష్. ప్లీజ్ ధీరజ్ గారు, ముందా నైటీ వేసుకోండి. క్షణికావేశానికి లొంగిపోయి మీ పట్ల నాకు గల గౌరవాన్ని దూరం చేసుకోకండి అన్నాడు. అప్పటికే విస్కీ మత్తు ఆమెను వివసరాల్ని చేసింది. అతని అందం, ఆ పర్సనాలిటీ, ఎదుటివారిని ఆకట్టుకునే ఆ మాటలు ఊపిరి పోసుకుంటున్న ఆమెలోని కోరికలను ఉవ్వెత్తునే ఎగసిపడేటట్టు చేశాయి.
ఉద్రేకం ఉప్పెన్లా మారి ఆమె మనసు అదుపు తప్పింది. ఇక ఆగలేకపోయింది ధీరజ. ఐ లవ్ యూ రాకీ, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ, కాదనకు అంటూ ఒక్క ఉదుటున ముందుకు దూకి అతన్ని కౌగిలించుకుంది. ఆమె బాహుబంధాల్లో చిక్కి క్షణకాలం ఉక్కిరిబిక్కిరైపోయాడు రాకేష్. ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ గ్లాసును టీపై మీదుంచి లేచి నిలబడ్డాడు. ప్లీజ్ ధీరజ్ గారు, వదలండి, నన్ను వదలండి అంటూ తనని చుట్టేసిన ఆమె చేతులను బలవంతంగా లాగసాగాడు. ధీరజ వదల్లేదు. నన్ను కాదనుకు రాకి, నా ప్రేమను నిరాకరించకు. నాకు నేను నేను నిన్ను సమర్పించుకుంటున్నాను. రా, నన్ను సొంతం చేసుకో అంటూ ఆరాటంగా అతన్ని ముందుకి లాగడం ప్రారంభించింది. ఆమెను ఎలా వారించాలో తెలియలేదు రాకేష్కి. ఆమె అంత సులువుగా తనను వదిలేటట్టు అనిపించలేదు. ఇక లాభం లేదనుకుని బలవంతంగా ఆమె వైపు తిరిగాడు రాకేష్. స్టాప్ ఇట్ ధీరజ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఈడ్చుకొట్టాడు ఆమె చెంప మీద. చెళ్ళుమంది ధీరజ చెంప. షాక్ అయిందామె. ఎర్రగా కందిపోయిన చెంపను చేత్తో అదుముకుంటూ అతని ముఖంలోకి చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆమె మెదడును ఆవహించిన విస్కీ మత్తు ఒక్కసారిగా దిగిపోయింది. సుడులు తిరుగుతూ ఆమె కళ్ళలో ప్రత్యక్షమయ్యాయి కన్నీళ్లు. ఐఎమ్ సారీ మిస్ ధీరజ, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. క్షణికావేశానికి గురయ్యి పవిత్రతను పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అమెరికాలో సర్వసాధారణం కావచ్చు, కానీ ఇది భారతదేశం. స్త్రీ పురుష సంగమాన్ని కూడా పవిత్రంగా భావించే పుణ్యభూమి. రెండు శరీరాల కలయిక సుఖం పొందడం కోసం మాత్రమే కాదు, రెండు జీవితాలు కడదాకా కలిసిమెలిసి జీవించడానికి పెద్దలు వేసే పునాది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నాంది ఆవేశంగా అన్నాడు రాకేష్. సమాధానం చెప్పలేదు ధీరజ. రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని బౌరుమంటూ మోకాళ్ళ మీద కూలబడిపోయింది. ఆమెను ఓదార్చలేదు రాకేష్. బాటిల్లోని విస్కీని గ్లాసులో పోసుకుని తాగుతూ సిగరెట్ కాల్చుకుంటూ కూర్చున్నాడు. 5 నిమిషాల వరకు అలాగే ఏడుస్తూ ఉంది ధీరజ. ఆ తర్వాత కళ్ళు తుడుచుకుంటూ లేచి ఐఎమ్ సారీ అంది. ఇట్స్ ఆల్ రైట్. ఇలా చేసినందుకు నిన్ను తప్పు పట్టడం లేదు. నువ్వు పెరిగిన వాతావరణం అటువంటిది, అందుకే నిన్ను ప్రేమించలేనని చెప్పాను అన్నాడు రాకేష్. బట్ రాకీ, ఏదో చెప్పబోయింది ధీరజ. ఇక సంగతి మర్చిపో, కమాన్ లెటస్ టేక్ డిన్నర్ అన్నాడు. ఆమె చిన్నగా నిట్టూర్చి డిన్నర్ సర్వ్ చేసింది. ఇద్దరూ మౌనంగా డిన్నర్ పూర్తి చేశారు. మీ పార్టీ చాలా బాగుంది అన్నాడు రాకేష్. అవును, చాలా బాగుంది అందామె చెంప తడుముకుంటూ. బాధపడకండి, నేను చేసింది మీ మంచి కోసమే. ఇలాంటి సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మీరు అమెరికా వెళ్ళినా ఈ సంఘటన మీ మనసులోంచి చెరిగిపోదు. ఇక నేను బయలుదేరతాను. ఇప్పుడా? ఇప్పుడు టైం 12 దాటింది. పర్వాలేదు, వెళతాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి రాకీ, ప్లీజ్. ఇక్కడ ఉండిపోవడం అంటే? అనుమానంగా చూశాడు ఆమె ముఖంలోకి. డోంట్ వర్రీ, ఇవ్వవలసిన డోసు ఇచ్చేసావు కదా, ఇక నిన్నేమీ తొందర చేయను అందామే. మరీ బ్రతిమాలించుకోవడం ఇష్టం లేక అక్కడే ఉండడానికి అంగీకరించాడు అతను. ఆ వెంటనే రూమ్ బాయ్ గబూర్ని పిలిచి ఎక్స్ట్రాగా బెడ్ తెమ్మని చెప్పింది. రాకేష్ బాల్కనీలో బెడ్ వేయించుకుని పడుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు ఎవరో గట్టిగా తలుపు తడుతున్న శబ్దం వినిపించి మెలకు వచ్చింది రాకేష్కి. ఎవరో కర్రతో బోదుతున్నట్టుగా ఉందా శబ్దం. కాలింగ్ బెల్ మోగించకుండా ఎందుకిలా శబ్దం చేస్తున్నట్టు? లేచి నిలబడి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలోంచి గదిలోకొచ్చి తల తిప్పి మంచం వైపు చూశాడు రాకేష్. పసిపిల్లల ఆదమరిచి నిద్రపోతోంది. తలుపు మీద ఇంకా చొప్పుడవుతూనే ఉంది. వస్తున్నా, ఎవరది అని అరుస్తూ వెళ్ళి తలుపులు తెరిచాడతను. ఎదురుగా నిలబడున్నారు 4 కానిస్టేబుల్స్తో పాటు ఒక ఇన్స్పెక్టర్. అతన్ని చూడగానే అర్థమైంది రాకేష్కి లాడ్జి మీద రైడింగ్ జరుగుతోందని. ఇది అని చెప్పడానికి వీలు కాని ఆందోళన ఒకటి అతని అంతరంగంలో కడుగు పెట్టింది. నమస్తే, నమస్తే సార్ అంటూ పక్కకు తప్పుకున్నాడు రాకేష్. చిన్నగా తల పంకిస్తూ లోపలికొచ్చాడు ఇన్స్పెక్టర్. ఎవడ్రా నువ్వు, ఏ ఊరు నుంచొచ్చావు, ఆ మంచం మీద పడుకుంది ఎవరు అని అడిగాడు మంచం ఉన్న వైపు తొంగి చూస్తూ. నా పేరు రాకేష్ అంటారు సార్, నేను గైడ్గా పనిచేస్తున్నాను. ఆ మంచం మీద పడుకున్నవారు అమెరికా నుంచి వచ్చిన టూరిస్ట్ చెప్పాడతను. అలాగా, టూరిస్ట్ గదిలో నీకేంట్రా పని? అతడలా ఒరే అరే అంటూ అమర్యాదగా మాట్లాడడం రాకేష్కి నచ్చడం లేదు. అయినా తప్పదు. పోలీసుల ధోరణంతే. నిజం తెలిసే వరకు వారి ప్రవర్తన అలాగే ఉంటుంది.
లాడ్జి మీద రైడు చేసే సమయాల్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఆ విషయాన్ని మరిచిపోయి రాత్రి అక్కడ ఉండడం తందే తప్పు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం చెబితే బాగుంటుందనా? అన్నాడు ఇన్స్పెక్టర్. అలాంటిదేమీ లేదు సార్. ఉదయాన్నే లేచి కుతుబ్ మీనార్ మొదలైనవి చూడ్డానికి వెళ్ళాలన్నారు. అందుకని అందుకని రాత్రంతా దాంతోనే పడుకోమందా? లేక నువ్వే దాన్ని లైన్లో పెట్టావా? ఇక ఓపిక పట్టలేకపోయాడు రాకేష్. ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. డోంట్ టాక్ అన్నెసరీ మ్యాటర్స్ అన్నాడు. ఏంట్రా, ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? అమెరికా దాంతో ఒక రాత్రి గడపగానే నువ్వు అమెరికాలో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నావా? అన్నాడు ఇన్స్పెక్టర్ వెటకారంగా. ఇన్స్పెక్టర్! పిడికిళ్ళు బిగిస్తూ అరిచాడతను. ఆ మరుక్షణంలోనే ఈడ్చి గుద్దాడు అతని ముఖం మీద. అదిరిపోయింది రాకేష్ ముఖం. బాధగా అరిచాడు రాకేష్. గుద్దు వెంబడే వెనక్కి తూలి వెనకున్న టీపైని గుద్దుకుని డబీమని కింద పడిపోయాడు. తలకిందులైంది టీపై. దానిమీద పాత్రలన్నీ కిందపడి పెద్ద శబ్దాన్ని సృష్టించాయి. ఆ శబ్దానికి ఉలిక్కి పడుతూ మేలుకొంది ధీరజ. కళ్ళు తెరిచి లేచి కూర్చుని కింద పడిపోయిన రాకేష్ను చూస్తూనే ఆశ్చర్యంగా నోరు తెరిచిందామె. మై గాడ్, రాకీ, ఏంటిలా కింద పడిపోయావు? అని అడుగుతూ మంచం మీద నుంచి కిందకు దూకి ఒక్క పరుగున అతన్ని సమీపించింది ధీరజ. అప్పటికే లేచి నిలబడ్డాడు రాకేష్. ఇన్స్పెక్టర్, నిజానిజాలు నిర్ధారించకుండా నా మీద చేయి చేసుకునే అధికారం మీకెవరిచ్చారు? అంటూ పిడికిలి బిగించి విసురుగా ముందుకు వెళ్ళాడు. ఆ వెంటనే రంగంలోకి దూకారు ఇన్స్పెక్టర్ పక్కనున్న కానిస్టేబుల్స్. రాకేష్ను అడ్డుకొని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. పోలీసుల్ని అప్పుడు గమనించింది ధీరజ. విపరీతమైన ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడివేసింది. వాట్ హ్యాపెండ్ ఇన్స్పెక్టర్? ఈ వేళప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మమ్మల్ని? అని అడిగింది. సమాధానం చెప్పకుండా ఆమె వంక యగాదిగా చూశాడు ఇన్స్పెక్టర్. చూడ్డానికి తెల్ల పౌరంలో ఉన్నావు, నువ్వేనా అమెరికా అమ్మాయివి? అని అడిగాడు ఇన్స్పెక్టర్. అసభ్యంగా అభ్యంతరకరంగా ఉన్న ఆ ఇన్స్పెక్టర్ మాటలకు కనుబొమ్మలు తీవ్రంగా ముడివేసింది ధీరజ. ఎస్, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. సో వాట్? అతన్ని ఎందుకల్లా నిర్బంధిస్తున్నారు? అని అడిగింది. నిర్బంధించడం కాదు, మీ ఇద్దరిని అరెస్టు చేస్తున్నాం. పదండి స్టేషన్కి అన్నాడు ఇన్స్పెక్టర్. ఉలిక్కి పడిందామె. అరెస్టా? వై? ఏం నేరం చేశానని అరెస్టు చేస్తున్నారు? వ్యభిచారం. అతను ఆ మాట అనగానే రక్తం ఉడికిపోయింది రాకేష్కి. ఇన్స్పెక్టర్, అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అంటూ అరిచాడు. అరుస్తూనే తన పెడరెక్కలు విరిచిపట్టుకున్న కానిస్టేబుల్స్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. నో యూజ్. ప్రయత్నిస్తుండగానే ఉరిమి చూస్తూ అతన్ని సమీపించారు ఖాళీగా నిలబడిన మిగతా ఇద్దరు కానిస్టేబుల్స్. తమ చేతుల్లో ఉన్న లాఠీలతో బలంగా బాదారు అతని భుజాల మీద. ఫట్ ఫట్మంటూ బలంగా పడ్డాయి 2 దెబ్బలు. జూమన్నాయి రాకేష్ నరాలు. ఎముకలు విరిగిపోయినంత బాధ అతడి శరీరాన్ని మెలిపెట్టింది. గాబరా పడిపోయింది ధీరజ. స్టాప్ ఇట్! ఎందుకలా కొడుతున్నారు అతన్ని? అతను ఏం తప్పు చేశాడని అరిచిందామె. డ్యూటీలో ఉన్న మా ఇన్స్పెక్టర్ గారి మీద తిరగబడబోయినందుకు కొట్టడమే కాదు, ఎముకల్ని విరగదీస్తాం అన్నాడు ఒక కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్, ఏంటిదంతా? ఇతర దేశాల నుంచి వచ్చే మా లాంటి టూరిస్టులకి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని అడిగింది ధీరజ. వెకిలిగా నవ్వాడా ఇన్స్పెక్టర్. రాత్రంతా వాడితో ఇష్టం వచ్చినట్టు కులికిన నీకు మర్యాద ఇవ్వడం ఏంటే? టూరిస్టులు మని పేరు పెట్టుకుని సంపాదించుకోవడానికి వచ్చే ఇలాంటి చదువుకున్న వ్యభిచారుల గురించి నాకు బాగా తెలుసు. పద స్టేషన్కి అన్నాడు. ఇన్స్పెక్టర్, నేను టూరిస్ట్నని నిరూపించుకోవడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నీ నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు నీ పై అధికారులకు కంప్లైంట్ చేస్తాను అంది తీవ్ర స్వరంతో. ఈడిచి కొట్టాడు ఆమె చెంప మీద ఇన్స్పెక్టర్. కెవ్వుమంది ధీరజ. దెబ్బకి వెంటనే పక్కకి తూలి కింద పడిపోకుండా తనను తాను నిలదొక్కుంది. బాధతో అవమానంతో సుడులు తిరుగుతూ ప్రత్యక్షమయ్యాయి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ఏంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నా పై అధికారులతో చెబితే భయపడతాననుకున్నావా? 4 తన్ని లాక్కుపోమంటావా? అని అరిచాడు ఇన్స్పెక్టర్. వద్దు ఇన్స్పెక్టర్, కావాలంటే నన్ను తీసుకువెళ్ళండి. ఆమెను తీసుకువెళ్ళి అవమానించొద్దు ప్లీజ్. అతన్ని రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి బ్రతిమలాడడం ప్రారంభించాడు రాకేష్. షటప్! మీరేదైనా చెప్పుకోవాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఆల్ రైట్, ఈ విషయం ఎంతవరకు వస్తుందో నేను చూస్తాను. మీ దేశ రాజధానిలో విదేశీ టూరిస్టులు జరిగే అన్యాయం గురించి పత్రికల వారికి, మా అమెరికన్ ఎంబసీకి తెలియజేసి మీకు తగిన గుణపాఠం చెబుతాను. ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్ అంటూ గబగబా డ్రెస్సు చేంజ్ చేసుకుని వారి వెంట రాకేష్తో పాటు బయలుదేరింది. రిసెప్షన్లోకి రాగానే మేనేజర్ వచ్చి ఇన్స్పెక్టర్కి నచ్చజెప్పడానికి చూశాడు.
నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్ గారు. మా లాడ్జీలో వ్యభిచారం జరగదని డిపార్ట్మెంట్లో చాలా మందికి తెలుసు. ఆ అమ్మాయి నిజంగా అమెరికా నుంచి వచ్చిన టూరిస్ట్. అతను మాకు బాగా తెలిసిన టూరిస్ట్ గైడు. ఇప్పుడు మీరిలా చేస్తే మా లాడ్జి పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. మా ప్రొపరేటర్ గారు మంత్రి గారి బంధువే. కనీసం ఆయన వచ్చేదాకా ఆగండి ప్లీజ్ అంటూ అతన్ని ఆపాలని శతవిధాలా ప్రయత్నించాడు. వినిపించుకోలేదు ఆ ఇన్స్పెక్టర్. మంత్రిగారి బంధువైతే ఏం పీకుతాడంట మీ ప్రొపరేటరు? మమ్మల్ని డ్యూటీ చేయొద్దంటారా? నేరస్తుల్ని అరెస్ట్ చేసినందుకు తల తీసి మొలేస్తాడా? హట్ హట్ జోస్తాలే అంటూ అతన్ని రఫ్గా అవతలకు నెట్టి రాకేష్ ధీరజలను బయటికి నడిపించాడు. మీరేం భయపడకండి మేడం. మా ప్రొపరేటర్ గారికి ఫోన్ చేశాను. ఈ పాటికే ఇంటి దగ్గర ఆయన బయలుదేరుంటారు. మీ వెనకే స్టేషన్కి వచ్చేస్తారు అంటూ ధీరజ్కు ధైర్యం చెప్పాడు మేనేజర్. చిన్నగా తల ఊపి నా లగేజ్ జాగ్రత్త అంది ధీరజ. ఆ విషయాన్ని గురించి మీరేమీ ఆందోళన పడకండి. పూచిక పుల్ల కూడా పోకుండా చూసే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చాడు. ధీరజను రాకేష్ను తీసుకుపోయి లాడ్జీ ముందు ఆగున్న పోలీస్ వ్యాన్లో ఎక్కించారు కానిస్టేబుల్స్. ఆ తర్వాత తాము ఎక్కి కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. జిప్సీ స్టార్ట్ అయ్యి ముందుకు పరుగులు తీయడం ప్రారంభించింది.